పేరు శ్రీనివాస్ అన్న. రీసెంట్ గా గత నెల రోజుల కింద నుంచి కూడా చూసుకుంటే వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక 7 ఎమ్మెల్యేలు ఎవరికి కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, కూటమి నాయకులు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నారు. మరి వీళ్ళ దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వస్తున్నారు అసెంబ్లీకి. ఏ రోజు టీవీలో అయితే కనపడలేదా? అసెంబ్లీకి వస్తున్నారు, వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారా? మన మీడియా వాళ్ళు వదిలిపెట్టారంటే అది కూడా కొద్దిగా గమ్మత్తే. మరి మీడియా వాళ్ళు చూడాలి, ముందు వాళ్ళని చూడాలి. ఆ 7 పాపం ఎందుకు వస్తున్నారో వాళ్ళ బాధ కూడా ఏందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నారా లేదా, భయం ఏమైనా మొదలైంది వాళ్ళల్లో అనేది కూడా గమనించాలి. ఎందుకు ఆ మాట అన్నానంటే, రేపు సీట్లు వస్తాయో లేవో, వాళ్ళు గెలుస్తారో లేదో అని భయం మొదలై ఉంది దాళ్ళలో. ఇప్పుడు జనానికి ఏం చేయాలన్నా కానీ ఏదైనా అడగాలి కదా. వాళ్ళ నియోజకవర్గంకు సంబంధించిన సమస్యల గురించి అయినా మాట్లాడదానికైనా అసెంబ్లీకి రావాలి కదా వాళ్ళు. అంటే అసెంబ్లీ గేట్ వరకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు కానీ అసెంబ్లీ హాల్లోకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రశ్నలు ఉంటే అవి మాట్లాడడం లేదు. కేవలం సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పి స్పీకర్ గారు కొంత మాట్లాడడం జరిగింది. దీనివల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉండే ఛాన్స్ ఉందంటారా? చాలా నష్టం ఉందన్న, చాలా మామూలుగా కాదు, చాలా నష్టం ఉంది. ముఖ్యంగా ఆ గెలిచిన నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచించాలి. మా ఎమ్మెల్యే వెళ్తున్నాడా, ఎందుకు వెళ్తలేదు? అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళని నిలదీయాలి. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళేటట్టు వాళ్ళు కూడా చెయ్యాలి. అక్కడ లోకల్ మీడియా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళైనా అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవసరం లేదు. ఆ ఉన్న ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలైనా వెళ్ళాలి కదా. ఆ నియోజకవర్గం సమస్యలు ఏంది, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కొట్టిందా లేదా, దాని గురించి అయినా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తలకు అందట్లేదు అన్నారు. వాళ్ళైనా వెళ్ళాలి కదా, ఆ కార్యకర్తల కోసమైనా వెళ్ళాలి కదా. అవన్నీ చేయకుండా నువ్వు గ్రామ వాలంటీర్లను పెడతా, ఆ కార్డు ఇస్తా, ఈ కార్డు ఇస్తా, ఏం ప్రయోజనం? నాకు గెలిచిన ఎమ్మెల్యేలైనా ముందు అసెంబ్లీకి పంపి, నువ్వు భయపడిపోతున్నావు. మిగతా వాళ్ళైనా పంపి, వాళ్ళు మాట్లాడతారేమో, వాళ్ళకి కొద్ది పేరు వచ్చింది కదా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పుతానన్నారు. మరి ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళారు, గతంలో ఒకసారి వెళ్ళారు. ఈసారైనా ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుందా? అర్హత ఉందంటారండి? ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు రావాలి ఏందనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ క్లాసు, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆయనకి తెలుసు. ఏదో కోర్టుకి వేయాలి, తప్పించుకోవాలి అసెంబ్లీకి వెళ్లకుండా. ఎందుకు అంత భయం నాకు అర్థం కావట్లా. నేను బాలయ్య మామూలుగా ఒక మాట అందే, నువ్వు వెళ్ళావనుకో ఇంకా ఎక్కువ వస్తాయి, నీకు నవ్విస్తారు, నీకు ఒక బాగుంటుంది. మరి ఏదో తిట్టేస్తారు, ఏదో భయపెడతారని భయపడద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నీ మీద అభిమానం చాలా ఉంది. నువ్వు అసెంబ్లీకి వచ్చావు అనుకో, నువ్వు ఏదైనా మాట్లాడతావు అంటే సోషల్ మీడియా భయంకరంగా చూస్తారు అందరూ. ఆ అభిమానం పోగొట్టుకుంటున్నావు, ఎందుకో మరి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళందరూ కూడా అవమానిస్తారు. గతంలో వాళ్ళ నాయకులు అంటే వైసీపీ నాయకులు ఏదైతే టీడీపీ నాయకులు అప్పట్లో అవమానించారో, ఇప్పుడు అదే ప్రస్తావన అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుందని భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రావడం లేదని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవేనంటారా? నువ్వు పెద్దోళ్ళు అని చెప్పేసి నీ సీనియర్ నాయకులని నువ్వు వదిలేయటం వల్ల నాయకులు అలా తయారయ్యి నీకు 11 సీట్లు గతిపెట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏమన్నా కంట్రోల్ చేస్తారు. ఒక ఎమ్మెల్యేకైనా ఎవరికైనా క్లాస్ బిగుతాడు. నిన్న చివరికి బాలకృష్ణ గారికే ఏదో అన్నారని చెప్పేసి అట్లా అనకూడదు, అట్లా మాట్లాడకూడదు అనేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్నొక్క మాట అన్నీరయ్యా, నేను హామీ ఇస్తున్నాను కాదు, ప్రతి ఒక్కడు హామీ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్నొక్క మాట అన్నాడు, నువ్వు వచ్చి నిలది. నువ్వు 10 క్వశ్చన్లు అడగడానికి నీకు ఉండే. నువ్వు అమ్మ ఆ 10,000, ఈ 15,000, ఆ 15,000 అన్నావు. అట్లాగే ఏడకొచ్చి అడుగు, ఎన్నో విషయాలు ఉన్నాయి నీకు. నువ్వు అడిగితే నెక్స్ట్ రాజకీయ నేర్చుకున్నాడు పోతావు. నువ్వేం కొత్త ఏం కాదు, నువ్వు ఎంపీగా గెలిచావు, అన్ని రాజకీయం చూసావు, కానీ ఇంకా నేర్చుకోవాలి. నీ తెలుగు రాష్ట్రాల్లో నిలబడాలన్నా కానీ, తెలంగాణలో కూడా పార్టీ పెట్టాలని ఆశ నీకు ఉంది. ఆశ తీరాలన్నా కానీ నువ్వు అసెంబ్లీకి రావాలి. రాజకీయం అనేది ఇంకా నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో దొంగతనంగా వచ్చి సంతకాలు పెడుతున్న ఈ ఎమ్మెల్యేల గురించి ఇంకా బయటపడలేదు. పూర్తిగా కూడా అఫీషియల్ గా పలానా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పి పేరు ప్రస్తావన ఎక్కడా రాలేదు. కానీ సూచనలు వచ్చింది. అంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా స్పీకర్ గారు కానీ అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా అన్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటుపడే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి వాళ్ళు గెలుస్తారంటారా? గెలిచే అవకాశం లేదన్న. అట్లాగే RRR గారు కూడా, స్పీకర్ గారు కూడా ఊరుకోరు. ఆయనకి 7 దాకా ఉంది ఇప్పుడు వాళ్ళ మీద, ఓకేనా? కాబట్టి ఆయన అస్సలు ఊరుకోడు. మరి ఇది జరుగుతుంటే కనుక ముందే ఆయన బయటకు వస్తాడు. బయటకు వస్తే ముందు ప్రెస్ మీటింగ్ పెడతాడు, మాట్లాడతాడు. ఇది ఏదైనా జరగట్లేదా అన్న ఫీలింగ్ నాకు ఉంది. జరిగితే కనుక ఆయన అస్సలు ఊరుకోడు. వేటు కంపల్సరీగా వేస్తాడు. వేటు వేసిన వాళ్ళు ఎవ్వరూ నిలబడరు. ఆ 7 ఇప్పుడు గెలిచారు కదా, వెళ్తున్నారు కదా, ఆ 7లో ఒక్కళ్ళు కూడా మళ్ళీ నిలబడరు. వేరే వాళ్ళు కొత్త వాళ్ళని చూసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే రాను అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పారంట.
కానీ అక్కడ వరకు వెళ్ళి వెనక్కి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయన్ని మోసం చేస్తూ ఈ సంతకాలు పెట్టడాలు, అసెంబ్లీకి దొంగచాటుగా వెళ్ళడం అనేది అంత అవసరం అంటారా? భయం మొదలయ్యింది, వాళ్ళల్లో భయం మొదలయ్యింది. ఒక యూనిటీ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అని చెప్పేసి భయం మొదలైంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అట్లా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇంకా మీరు అన్నట్టు నిజమైతే కనుక ఇంకో నెల 2 నెలల్లో వాళ్ళు కూడా టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే పదవిని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారంటారా? మరి అంతే కదా, ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే ఆడు ఎంత కష్టపెడతాడన్నా, ఎంత ఖర్చు అయ్యింది, మరి ఆయనకి ఆదాయం రావాలి కదా. ఒక ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నాడంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో 100 మంది ఎమ్మెల్యేలే లబోదిబో అంటున్నారు. మరి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు 1 రూపాయి రావాలి, ఏదైనా చేయాలి కదా. వాళ్ళ నియోజకవర్గం ఒక నలుగురు, ఒకళ్ళు కాకపోయినా ఇద్దరైనా ఏదో సాయం కోసం వస్తారు కదా, ఆ సాయం చేయాలన్నా కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మీరైతే వైసీపీ ఎమ్మెల్యేలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు? అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, నెక్స్ట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ లో జరగబోతాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిట్టించినట్టు మీ సీనియర్ నాయకుల చేత మీకు చవటం తెలియక వాళ్ళు తిట్టారు, అంత రభస చేశారు. కానీ ఇక్కడ ఉంది సింహం లాంటోడు, సీనియర్ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర చదివిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎటువంటి భయము వద్దు, ఎవ్వరూ తిట్టరు. రా, సూపర్ 6 లో ఇంకా 2-3 మిగిలినాయి, అవి ఎందుకు అమలు చేయలేదని అడుగు. నువ్వు రేపు ఎలక్షన్లకు వెళ్తానికి ఉపయోగపడతావు. మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతావు, అది మొదలు పెడతానంటే ప్రయోజనం ఉండదు.